మళ్ళీ భాగ్యం వాళ్ళ వైపు అయితే నర్మదా ప్రేమ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా అంతే పొగరుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు అలా చూసుకునేసరికి భాగ్యం వల్లి అయితే ఒకరి వైపు చూసుకొని మనం వేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి అయితే అలా మాట్లాడుకొని చూస్తూ ఉంటుంది భాగ్యం వల్లి వైపు. ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అమ్మ వల్లి, ఈ వరలక్ష్మి వ్రతం మీ తోటి కోడలికి ఆనందాన్ని ఇవ్వడం కాదు, ఎనలేని దుఃఖాన్ని ఇవ్వాలి. అలా చెయ్యాలి అంటే నేను చెప్పినట్లుగా చెయ్యు. ఈ వరలక్ష్మి వ్రతం నేనే చేస్తానని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఈ ఇంటికి పెద్ద కోడల్ని కదా, కాబట్టి నేనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తానా అని నువ్వు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ తగువకు దిగుతారు. నువ్వేనేంటి కోడళ్ళు, మేము కూడా వరలక్ష్మి వ్రతం చేస్తామని ఖచ్చితంగా తగువకు దిగుతారు కాబట్టి అప్పుడు నేనప్పుడు రంగంలోకి దిగుతాను. నువ్వు ఒక దొంగ ఏడుపు ఏడ్చేసావనుకో, అమ్మో నా కూతుర్ని ఇలానే రోజు సాధిస్తున్నారు కదా, వీళ్ళిద్దరూ ఒకటైపోయి తోటికోడలు ఇద్దరు ఒకటైపోయి నా కూతుర్ని వేధిస్తున్నారు, నా కూతుర్ని వేపుకు తింటున్నారు, నేను ఈ ఇంట్లో ఉంచను, నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక నేను నా డ్రామా మొదలు పెడతాను అని చెప్పేసి భాగ్యం అయితే అంటూ ఉంటుంది. నువ్వు మాత్రము అలా చేసావంటే ఖచ్చితంగా నర్మదా ప్రేమ వాళ్ళిద్దరికీ ఈ వరలక్ష్మి వ్రతము చాలా విషాదకరంగా మారుతుంది. అప్పుడు వాళ్ళు ఎప్పటికీ నీ జోలికి రాకుండా ఉంటారు అని అనేసరికి, అవునే అమ్మ, ఖచ్చితంగా అలానే చేయాలి అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. అలా నువ్వు చేసావంటే ఖచ్చితంగా మీ మామయ్య గారు వల్లి జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నువ్వు ఏడ్పుకు నేను వేసిన డ్రామాకి ఖచ్చితంగా మీ మామగారు కరిగిపోయి వల్లిని ఎవరు ఏమైనా అంటే ఊరుకునేదే లేదు. ఈ ఇంటి పెద్ద కోడలుగా వల్లియే వ్రతం చేయాలని ఖచ్చితంగా మీ మామయ్య అంటారు అని అనేసరికి ఇక భాగ్యం అయితే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది వల్లికి. అది చూసి వల్లి ఖచ్చితంగా నేను ఇదే చేస్తానమ్మా, నువ్వు చెప్పిందే చేస్తాను చూడు అనేది అంటూ ఉంటుంది. నేను చెప్పినట్లుగానే నువ్వు చేసావంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అని అనేసరికి ఆనందరావు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ముఖం చూడాలి, వాళ్ళ ముఖంలో ఉన్న ఆ దుఃఖాన్ని చూడాలి అని చెప్పేసి భాగ్యం అయితే వల్లికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటుంది. ఈ భాగ్యాన్నే అవమానించాలనుకుంటున్నారా, ఈ భాగ్యాన్నే అందరి ముందు చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళకి నా ఇదేంటో చూపిస్తాను అని చెప్పేసి భాగ్యం అయితే సీరియస్ అవుతూ వాళ్ళ మీద ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక భాగ్యం మీరు చెప్పిన ప్లాన్ అయితే వల్లి గుర్తు చేసుకొని ఖచ్చితంగా నర్మదా వాళ్ళ మీదకి వేస్తూ ఉంటుంది ఆ ప్లాన్ని. ఇక ఆనందరావు అయితే ఏంటో వీళ్ళు నాకు భయమేస్తుంది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వల్లి నువ్వు ఖచ్చితంగా ఇది చేస్తే నర్మదా ప్రేమ వాళ్ళు ఏడ్చుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేక అత్తింట్లో ఉండలేక సతమతం అవుతారు, వాళ్ళు అలా కుళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి.